వెంకటరమణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో వరల్డ్ హార్ట్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వెంకటరమణ సూపర్ స్పెషాలిటీ మేనేజింగ్ డైరెక్టర్ కామేపల్లి సీతారామయ్య అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా పలువురు వైద్యులు మాట్లాడుతూ ఆహారపు అలవాట్లు మార్చుకుంటే ఎంతో మంచిదని అన్నారు. బ్రతకడం కోసమే తినాలని సూచించారు. గుండె పదిలంగా ఉండాలంటే వ్యాయామం అలవాటుగా మారాలని అన్నారు. ఈ సందర్భంగా హాజరైన పేషెంట్లకు గుండె వైద్యంపై పలు సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరి, డాక్టర్ కె శ్రీధర్ బాబు, డాక్టర్ సందీప్, డాక్టర్ కిరణ్, డాక్టర్ వరుణ్, డాక్టర్ రవితేజ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన పేషెంట్స్కి అవగాహన సదస్సు అంటే గుండెని ఎలా పరిరక్షించుకోవాలి ప్రతి ఒక్క విషయంలోనూ మన డాక్టర్ గారు కార్డియాలజిస్ట్ మనకు తెలిసిన విషయమే. మన వెంకటరమణ హాస్పిటల్లో అంత ముందర కార్డియాలజీ డిపార్ట్మెంట్ అనేది లేదంటే గుండెకి సంబంధించిన డాక్టర్ గారు లేరు. గత 2 నెలల నుంచి మన వెంకటరమణ హాస్పిటల్లో వెంకటరమణ అంటే విజయవాడ వాళ్ళు హాస్పిటల్స్ అని గుండెకి సంబంధించిన హాస్పిటల్ వాళ్ళ కొలాబరేషన్ తోటి మన వెంకటరమణ హాస్పిటల్లో కొత్తగా గత 2 నెలల నుంచి వెంకటరమణ హాస్పిటల్లో కార్డియాలజీ డిపార్ట్మెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. 2 నెలల్లోనే ఆల్మోస్ట్ 2000 యాంజియోలు దాకా చేశారు. అట్లనే ఒక 50 స్టెంట్స్ దాకా చేశారు. సో వెరీ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్ గారు. అంతమంది కిమ్స్లో 7 సంవత్సరాల నుంచి వైద్య సేవల్లో పాల్గొన్నారు, వైద్య సేవ చేశారు. అట్లాంటి డాక్టర్ గారు మన హాస్పిటల్కి వచ్చి మన హాస్పిటల్లో కార్డియాలజీ విభాగం స్థాపించి మనకు సర్వీస్ చేస్తూ ఉన్నారు. ఆరోగ్య సమస్యలు ఏంటి, గుండెకి సంబంధించిన సమస్యలు బాగా ఎక్కువగా ఉంటున్నాయి, దానికి తగిన జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి. ఈ సంవత్సరం వరల్డ్ హార్ట్ డే సందర్భంగా థీమ్ ఏంటి, థీమ్ అంటే రాకుండా ఉండాలి అంటే కొన్ని మనం మన ఆహారపు అలవాట్లు మార్చుకోవడం కానీ ఎక్సర్సైజులు కానీ మనం ఎలా జాగ్రత్తగా ఉండాలనేది తెలుసుకోవడం, అవగాహన చేసుకోవడం ముఖ్యం. కాబట్టి మన డాక్టర్ గారు వాళ్ళ వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. హార్ట్ డే అని పురస్కరించుకుంటాం. ఇది వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ ఈ రోజుని వరల్డ్ హార్ట్ డేగా ఫిక్స్ చేసింది. ఎందుకు అంటే ప్రపంచ ఎక్కువ శాతం ఇది 2000 సంవత్సరంలోనే రికగ్నైజ్ చేసి గుండె జబ్బుల బారిన పడి చనిపోయే శాతాన్ని తగ్గించడానికి 2025 కల్లా 25% తగ్గించడానికి ఈ వరల్డ్ హార్ట్ డేని ఫిక్స్ చేశారు. మనం అది రీచ్ అయ్యామా అంటే ఇంకా రీచ్ కాలేదు. ఇప్పటికీ 30-40% మరణాలు గుండె జబ్బు వల్లనే జరుగుతున్నాయి. ఈ ఇయర్ మనం వరల్డ్ హార్ట్ డే థీమ్ ఏంటి అంటే మనము మెయిన్ ఈ వరల్డ్ హార్ట్ డే ఉద్దేశం ఏంటంటే గుండె జబ్బుల గురించి అవగాహన పెంపొందించడానికి. ఎలా అవగాహన, ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క థీమ్ తీసుకుంటాం అనమాట. ఈ ఇయర్ ఏంటి అంటే యూజ్ హార్ట్ టు నో యువర్ హార్ట్, అంటే మనసు పెట్టి మీ గుండె గురించి మీరు తెలుసుకోండి అని. మనము మన గుండె యొక్క పరిస్థితి గురించి మనం తెలుసుకుంటేనే దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవన్నీ మనం తెలుసుకోగలం. ఆ అవేర్నెస్ కోసమని ఈ థీమ్ సెలెక్ట్ చేయబడింది. అది ఎలా మనం తెలుసుకోగలము? నో యువర్ నెంబర్స్ అంటే మీ గుండె గురించి తెలుసుకోండి అని. ఎలా అంటే ఇప్పుడు మన హైట్, వెయిట్, బీపీ లెవెల్, షుగర్ లెవెల్, లిపిడ్ ప్రొఫైల్ లెవెల్ ఇవన్నీ మనం తెలుసుకుంటే మనము ఐడియల్ కార్డియోవాస్కులర్ హెల్త్ అంటాం. అంటే అమెరికన్ హార్ట్ అసోసియేషన్ 7 సూత్రాలు చెప్పింది. కరెక్ట్గా ఫాలో అవుతే కుకింగ్ చేయరాదు. 2 వెయిట్ మెయింటైన్ చేయడం, అంటే బాడీ మాస్ ఇండెక్స్ <25. అంటే సింపుల్గా చెప్పాలంటే మన వెయిట్ ఎంత ఉండాలి అంటే మన ఎత్తులో నుంచి 100 తీసేయడం. అంటే 180 సెంటీమీటర్లు ఉన్నాను అనుకోండి, దాంట్లో నుంచి 100 తీసేస్తే 80 కేజీలు ఉండాలి. సో మనము ఉన్న వెయిట్ ఎంత, దాంట్లో నుంచి మనం ఉండాల్సిన వెయిట్ యాక్టివ్ అంటే రోజుకి మనం ఎంత నడవాలి. మనం కామన్గా నడిచేది బ్రిస్క్ వాకింగ్. సో ఎంత చేయాలి? రోజుకి అరగంట, అంటే వారానికి 150 నిమిషాలు నడవాలి. 3వ సూత్రం బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఏంటి అది వివరిస్తాను. నెక్స్ట్ 5వ సూత్రం బీపీ ఎంత ఉండాలి? 120/80 ఉండాలి.
షుగర్ ఎంత ఉండాలి, 100 కంటే తక్కువ ఉండాలి. టోటల్ కొలెస్ట్రాల్ లెవెల్ ఎంత ఉండాలి, 200 కంటే తక్కువ ఉండాలి. ఇవి ఈ 7 సూత్రాలు బేస్ చేసుకొని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ మనకు అడ్వైస్ చేసింది. దీంట్లో ఎన్ని ఉండాలి, మన ఆరోగ్యమైన గుండె ఉండాలంటే కనీసం 5 పైన ఉండాలి, 5 నుంచి 7. తక్కువగా అంటే మన ఆరోగ్య పరిస్థితి బాగాలేదు అంటే 2 కంటే తక్కువగా ఉంటే ఆరోగ్య పరిస్థితి తక్కువ ఉన్నట్టు అనమాట. సో ఫస్ట్ ఒక్కొక్క సూత్రం గురించి మనం తెలుసుకోవాలి. ఏంటి స్మోకింగ్ మన ఓపీలో అడిగితే సిగరెట్ ఆపేసామంటే ఆపేసాను సార్ అంటే ఎప్పుడు అయిందంటే 10 రోజుల కిందటే అంటాడు. 10 రోజుల కిందట స్మోకింగ్ ఆపేస్తే ఆపేసినట్ట అంటే కాదు. మినిమం 1 ఇయర్ స్మోకింగ్ ఆపేస్తేనే తనకు పొగ యొక్క ఎఫెక్ట్స్ గుండె మీద తగ్గవు. సో ఒక స్మోకింగ్ చేసే వ్యక్తి స్మోకింగ్ చేయని వ్యక్తితో సమానం కావాలంటే 15 సంవత్సరాలు పడుతుంది. సో అంత స్మోకింగ్ అనేది అంత ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది. మన ప్రకాశం జిల్లాలో స్మోకింగ్ చాలా కామన్. అంటే మన పొగాకు పంట కామన్గా ఉండడమేమో స్మోకింగ్ రూపంలో కానీ ధూమపానంలాగా కానీ పాన్ నవలడం ద్వారా కానీ ఏ విధంగానైనా కూడా ఇక్కడ పొగాకు ఎక్కువ తీసుకోవడం అలవాటు. అది మొదటి సూత్రం, దాన్ని కంప్లీట్గా ఆపేయడం. రెండో సూత్రం ఫిజికల్ యాక్టివిటీ. మనం రోజుకి ఎంత ఎక్సర్సైజ్ చేయాలి, అందరూ చెప్తారు ఎక్సర్సైజ్ చేయాలి అంటే ఏంటి అసలు ఎక్సర్సైజ్ అంటే ఎలా ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలి. ఎక్సర్సైజ్ 3 రకాలు. ఏరోబిక్ ఎక్సర్సైజ్ అంటే బ్రిస్క్ వాకింగ్, నడక ఫాస్ట్గా నడవడం కానీ, తర్వాత స్విమ్మింగ్ చేయడం కానీ, తర్వాత సైక్లింగ్ చేయడం కానీ, ఇవన్నీ కూడా ఏరోబిక్ ఎక్సర్సైజ్ కిందికి వస్తాయి. ఏరోబిక్ తగ్గుతుంది, బీపీ తగ్గుతుంది, షుగర్ కంట్రోల్కి వస్తుంది. సో ఇది ఎంత చేయాలి, రోజుకి అరగంట పాటు, మినిమం అరగంట పాటు నడవాలి. లేదు ఊబకాయం ఉన్న వాళ్ళు, ఒబేసిటీ ఉన్న వాళ్ళు ఎంత నడవాలి, రోజుకి గంట సేపు నడవాలి. ఇది ఏరోబిక్ ఎక్సర్సైజ్ అంటాం. నెక్స్ట్ రెసిస్టెన్స్ ఎక్సర్సైజ్ అంటే మనము జిమ్లో వెళ్ళి వెయిట్ లిఫ్ట్ చేయడము, పుషప్స్ చేయడము, స్క్వాట్స్ చేయడము, ఇవన్నీ కూడా రెసిస్టెన్స్ ఎక్సర్సైజ్ కిందకి వస్తాయి. దీనివల్ల ఉపయోగం ఏంటి, మన కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి, వెయిట్ తగ్గుతుంది, కార్డియాక్ అవుట్పుట్ ఇంక్రీజ్ అవుతుంది, మజిల్ స్ట్రెంత్ పెరుగుతుంది. థర్డ్ ఎక్సర్సైజ్ ఫ్లెక్సిబిలిటీ ఎక్సర్సైజ్ అంటాం. ఫ్లెక్సిబిలిటీ ఎక్సర్సైజ్ అంటే యోగా, స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ అన్నీ ఉంటాం. దీనివల్ల ఉపయోగం ఏంటి, జాయింట్ పెయిన్స్, మజిల్ పెయిన్స్ ఇవన్నీ తగ్గుతాయి. ఎక్సర్సైజ్ ప్రాపర్గా చేయగలం. రోజుకి ఎక్సర్సైజ్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, మనం ఒక రోజులో ఈ 3 రకాల ఎక్సర్సైజ్ అంటే ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసే ముందర స్ట్రెచ్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి అరగంట పాటు. వారానికి 5 రోజులు ఏరోబిక్ ఎక్సర్సైజ్ అంటే అరగంట పాటు నడవాలి. అయిపోయిన తర్వాత వారంలో 2 రోజులు మినిమం 2 రోజులు రెసిస్టెన్స్ ఎక్సర్సైజ్ అంటే వెయిట్ లిఫ్ట్ చేయాలన్నమాట. స్మాల్ వెయిట్స్ కావచ్చు. ఈ విధంగా చేసిన తర్వాత స్ట్రెచ్ ఎక్సర్సైజ్ చేయడం. ఇది ప్రాపర్గా ఎక్సర్సైజ్ ప్లాన్ చేసుకోవడం అనమాట. అంటే 45 లేదా గంట సేపు, 45 నిమిషాలు లేదా గంట సేపు మనం చూసుకుంటే అరగంట పాటు వాకింగ్, 10 నిమిషాలు ఎక్సర్సైజ్, ముందు 10 నిమిషాలు స్ట్రెచ్ ఎక్సర్సైజ్, 10 నిమిషాలు స్ట్రెచ్ ఎక్సర్సైజ్. ఇలా ప్లాన్ చేసుకుంటే అది ప్రాపర్ ఎక్సర్సైజ్. నెక్స్ట్ ఫిజికల్ రెండో సూత్రం అయిన తర్వాత మూడో సూత్రం వెయిట్ మనం ఎలా అంటే ఇందాక చెప్పాను, సింపుల్గా బాడీ మాస్ ఇండెక్స్ అని కాంప్లెక్స్ థింగ్స్ లేకుండా సింపుల్గా మన హైట్ సెంటీమీటర్లో కొలవడం, దాని నుంచి 100 తీస్తే మనం ఉండాల్సిన బరువు తెలుస్తుంది. మనం ఉండే బరువు దాంట్లో నుంచి ఉండాల్సిన బరువు మైనస్ చేసుకుంటే ఎంత ఓవర్ వెయిట్ ఉన్నామనేది తెలుస్తుంది. సో 10 కేజీల 15 కేజీల దాని ప్రకారం ఎలా తగ్గాలి. ఇప్పుడు వెయిట్ తగ్గడం అనేది ఎలా తగ్గాలి అని అనుకుంటే మనకు చాలానే చెప్పారు. మన ప్రకాశం జిల్లా చుట్టుపక్కల అయితే విఆర్కే డైట్ అని, కీటో డైట్ అని, ఇలాంటి లో కార్బోహైడ్రేట్ డైట్ అని, ఇలా చాలా డైట్స్ ఫేమస్ అయ్యాయి. కానీ నా సజెషన్ ఏంటంటే ఏ డైట్ అయినా సరే మనము అది లైఫ్ లాంగ్ కొనసాగించగలమా లేదా, ఇది ముఖ్యమైన పాయింట్. ఒకసారి మనం డైట్ స్టార్ట్ చేస్తే అది కంటిన్యూస్గా లైఫ్ లాంగ్ కొనసాగించాలి. 3 నెలలు చేసి హెర్బల్ డైట్ చేశాను, 3 నెలలు చేశాను, తగ్గాను, మళ్ళీ వెయిట్ పెరిగాను అంటే మన బాడీ పైన చాలా ఇల్ హెల్త్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో వెయిట్ గెయిన్ అయ్యి వెయిట్ తగ్గడము, వెయిట్ గెయిన్ లాస్ సైకిల్ అంటాం. అది బాడీ పైన చాలా ఇల్ హెల్త్ ఎఫెక్ట్స్ చూపిస్తుంది. ఎలా గాల్ స్టోన్స్ ఫామ్ అవుతాయి, గాల్ బ్లాడర్లో కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవుతాయి, లిపిడ్ ప్రొఫైల్ ఆల్టర్నేట్ అవుతుంది. ఇలా బాడీ పైన వెయిట్ గెయిన్ లాస్ సైకిల్ అనేది ఎఫెక్ట్స్ చూపిస్తుంది.
సో మీకు నచ్చిన డైట్ ఏదైనా సరే ఒకసారి స్టార్ట్ చేసామా అది కంటిన్యూస్గా ఫాలో అయ్యేటట్టు చూసుకోవాలి. 4 గంటలను 2గా డివైడ్ చేయడం, 16 గంటలు ఫాస్టింగ్ ఉండడం, అంటే ఆ టైంలో వాటర్ తీసుకోవడం, వేరే క్యాలరీస్ తీసుకోకుండా ఈటింగ్ విండో పీరియడ్, ఆ టైంలోనే ఫుడ్ చెప్పాలంటే 2 మీల్స్ పర్ డే, రోజుకు 2 పూట్ల తినండి అంతే. సో అది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. ఇది ప్రాపర్గా ఫాలో అవుతే మన వెయిట్ని కరెక్ట్గా మెయింటైన్ చేసుకోవచ్చు. ఓవరాల్ హెల్త్ని కూడా అంటే ఏంటి, మన అమెరికన్ హార్ట్ గైడ్లైన్స్ ప్రకారము మన ఫుడ్ ప్లేట్ ఎలా ఉండాలి, మేజర్గా మన ఫుడ్ ప్లేట్లో 50%, 40 to 50% ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఉండాలి. ఒక లార్జ్ బౌల్ ఆఫ్ రైస్ మనకు రైస్ ఉండాలి. అది మనకు సిరిధాన్యాలు కావచ్చు, బ్రౌన్ రైస్ కావచ్చు, ఏదైనా బౌల్ ఆఫ్ రైస్ తీసుకోవాలి. తర్వాత పప్పు దినుసులు ఎక్కువ ఉండేలాగా తీసుకోవాలి. సో ముఖ్యమైనది సాల్ట్ ఎంత తీసుకోవాలి, ఒక 1/2 టేబుల్ స్పూన్ కంటే రోజుకి మన టేబుల్ స్పూన్లో అరగంట అయితే తక్కువగా ఉండేలాగా చూసుకోవాలి. సో మనం సాల్ట్ తక్కువగా తీసుకుంటే బీపీ ప్రాపర్గా కంట్రోల్ అవుతుంది. తర్వాత టీ కాఫీలు అలవాటు ఉంటాయి, పాలు కొంతమందికి అలవాటు ఉంటుంది, ఎంత తీసుకోవాలి. మనము ఓవరాల్గా రోజుకి 150 ml to 200 ml కంటే దాటకూడదు. అంటే వారానికి 1 లీటర్ టీ కానీ, కాఫీ కానీ, పాలు కానీ, ఇంకొక షుగర్ పూరితమైన జ్యూసెస్ కానీ అన్నీ కలిపి మనం వారానికి లీటర్ కంటే ఎక్కువ కావద్దు. అది బ్యాలెన్స్డ్ డైట్ అంటాం అన్నమాట. సో ఇంకా మాంసకృతులు తినేవాళ్ళు, వాటిట్లో ఏది బెస్ట్ సార్? ప్లాంట్ ప్రోటీన్స్ బెస్టా, అనిమల్ ప్రోటీన్స్, జంతు ప్రోటీన్స్ బెస్టా అంటే ప్లాంట్ ప్రోటీన్ బెస్ట్. సో సోయాబీన్స్, చిక్కుళ్ళు, ప్రోటీన్స్, పప్పు దినుసులు ఇవే బెస్ట్. సో స్టడీస్ అన్నీ అవే రికమెండ్ చేస్తున్నాయి. మనము కానీ నాకు మాంసం తినకుండా ఉండలేను సార్ అంటే ఫిష్ ఇస్ ద బెస్ట్ ఐటమ్. ఫిష్, లీన్ మీట్ అంటాం. ఏవి అవాయిడ్ చేయాలి డైట్లో, ఏవి అవాయిడ్ చేయాలి? ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ అనేది చాలా చాలా హానికరం ఆరోగ్యానికి. ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఎలా గుర్తించాలి? ఫ్రైస్ అవాయిడ్ చేయాలి. కుకింగ్ ఆయిల్నే మళ్ళీ ఫ్యాట్స్ అన్నమాట. సో ఏవి 120/80 నార్మల్, 140/90 కంటే ఎక్కువ ఉంటేనే బీపీ అంటాం. కానీ మనము 120/80 మెయింటైన్ చేస్తాం. 26 కంటే ఎక్కువ ఉంటే షుగర్ వ్యాధి అంటాం. 100 లోపల ఉండేలాగా చూసుకోవాలి. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ 160 కంటే ఎక్కువ ఉండకూడదు. ఈ విధంగా ఇందులో కనీసం 5 సూత్రాలు, మన నెంబర్స్ 5 సూత్రాలు కానీ 5 కానీ ఉంటే మనం ఆరోగ్యవంతమైన గుండెతో ఉన్నవట్లు. హెల్తీ హార్ట్ అంటాం అనమాట. లైఫ్ సింపుల్ 7, ఆరోగ్యానికి అనువుగా 7 సూత్రాలు. సో కనీసం 5 ఉండాలి, లేదు 2 ఉన్నాయి. మనం ఎలా పొందుకోవాలంటే ఇందాక మనం చేసిన ప్రివెంటివ్ యాక్షన్స్ తీసుకొని మనము చెప్పిన విధంగా అవగాహన పెంచుకొని మన లైఫ్లో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే చాలా పెద్ద చేంజ్ వస్తుంది. ఇబ్బందిగా ఉంది, ఆల్రెడీ సిమ్టమ్స్ ఉన్నాయి, నడిస్తే ఆయాసం, నడిస్తే ఛాతీ నొప్పి వస్తుంది అంటే ఏం చేయాలి? సో మనకు దానికి ఈసీజీ, ఎకో, టీఎంటీ పరీక్ష ఇలాంటివి ఉన్నాయి. దాని ద్వారా యాంజియోగ్రామ్, రొటీన్ యాంజియోగ్రామ్, సిటీ యాంజియోగ్రామ్ అని ఇలాంటి ద్వారా జబ్బును నిర్ధారించుకోవచ్చు. ఇప్పుడు మనం ఎక్కువ అంటున్నాం సిటీ యాంజియోగ్రామ్ అని, సిటీ కొరనరీ యాంజియోగ్రామ్ అని. సిటీ కొరనరీ యాంజియోగ్రామ్ అందరికీ అవసరమా? ఎవరికి అవసరం లేదు. సో ముఖ్యంగా ఎవరికి అవసరం లేదు అంటే హార్ట్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకు, రెస్ట్ పెయిన్ ఉన్న వాళ్ళకు, కూర్చొని ఉండగానే సివియర్ పెయిన్ ఉన్న వాళ్ళకు, ట్రోపోనిన్ టెస్ట్ ఇలాంటి టెస్ట్ ఆల్రెడీ పాజిటివ్ వచ్చిన వాళ్ళకు సిటీ కొరనరీ యాంజియోగ్రామ్ అవసరం లేదు. డైరెక్ట్ రొటీన్ యాంజియోగ్రామ్ డైరెక్ట్గా వెళ్ళిపోవాలి. సరే, అయితే ఎవరికి చేసుకోవాలి సిటీ కొరనరీ యాంజియోగ్రామ్? ఎవరికైతే సిమ్టమ్స్ వేగ్గా ఉన్నాయి, గుండె జబ్బు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అలా ఫ్యామిలీలో జబ్బు ఉంది, తెలుసుకోవాలనుకుంటున్నారు, ట్రెడ్మిల్ టెస్ట్ చేయలేకపోతున్నారు, అలాంటి వాళ్ళకు సిటీ కొరనరీ యాంజియోగ్రామ్ టెస్ట్ అడ్వైస్ చేస్తాం. సో మరి ఈ సిటీ ఇది మనం జబ్బు వచ్చిన తర్వాత తెలుసుకోవడానికి చేస్తున్న ప్రయత్నం. లేదు, హార్ట్ అటాక్ని ఎలా గుర్తించాలి? రెస్ట్ స్టేజ్లో అంటే కూర్చొని ఉండంగానే ఛాతీలో మధ్యస్థంగా ఎవరో కూర్చున్నట్లు, మీద కూర్చున్నట్లు అని చెప్తారు. గట్టిగా అదిమినట్లు, చేయి లాగినట్టు, చెమటలు పడతా ఉన్నట్లు ఉంటే అది టిపికల్ పెయిన్ అంటాం అనమాట. అది హార్ట్ పెయిన్. సో ఆ సివియర్ పెయిన్ ఉంటే ఇమీడియట్గా ఈసీజీ తీయించుకోవాలి.
లేదు రెస్ట్లోనే మంటగా ఉంది, 15 నిమిషాల కంటే ఎక్కువగా ఉంది, అప్పుడు అది హార్ట్ అటాక్ యొక్క లక్షణం. అది అలాంటి లక్షణం అనిపిస్తే మనం ఏం చేయాలి? ఇమీడియట్గా దగ్గరలో ఉన్న ఫెసిలిటీస్కి వెళ్ళి ఈసీజీ తీయించుకోవాలి. ఈసీజీ తీయించుకున్న తర్వాత అది అనుమానం ఉంది, హార్ట్ అటాక్ లాగా ఉంది అని చెప్పారంటే ఫస్ట్ ఎయిడ్ తీసుకోవాలి. ఫస్ట్ ఎయిడ్ అంటే ఏంటి? ఎకోస్ప్రిన్ 325 mg, క్లోప్డోగిల్ 4 టాబ్లెట్లు, అటోవాస్టాటిన్ 1 టాబ్లెట్, ఇవి ఫస్ట్ ఎయిడ్ రూపంలో మనం తీసుకోవచ్చు. పెయిన్ ఇంకా ఎక్కువ ఉంది, ఏం చేయాలి? సార్బిట్రేట్ అనే టాబ్లెట్ అందరికీ తెలుసు, పంటితో కొరికి నాలుగు కింద పెట్టుకోవాలి. సార్బిట్రేట్ బీపీ 100 కంటే ఎక్కువ ఉంటేనే తీసుకోవాలి. సరే, అక్కడ లోకల్ డాక్టర్ గారు చూశారు, నెక్స్ట్ ఏం చేయాలి? హార్ట్ అటాక్ అని నిర్ధారణ అయింది, నెక్స్ట్ ఏం చేయాలి? క్యాథలాబ్ ఫెసిలిటీ ఉన్న హాస్పిటల్కి ఎంత ఫాస్ట్గా చేరుకుంటే అంత బెటర్. మినిట్కి ఒక్కొక్క నిమిషం మజిల్ చనిపోతూ. సో మొదటి 12 గంటల్లో ఏం చేయాలి? హార్ట్ అటాక్ వస్తే ఆ పేషెంట్ యొక్క పరిస్థితిని బట్టి ఇంజెక్షన్ ఇవ్వడం కానీ, ప్రైమరీ యాంజియోప్లాస్టీ అంటాం, ఎమర్జెన్సీ స్టంటింగ్ అంటాం, అది చేయాలి. ఎమర్జెన్సీ స్టంటింగ్ వల్ల ఉపయోగం ఏంటి? ఇమీడియట్గా బ్లాక్ క్లియర్ చేయబడుతుంది, గుండెకు రక్త సరఫరా అందుతుంది, దానివల్ల హార్ట్ పంపింగ్ ప్రిజర్వ్ అవుతుంది, హార్ట్ పంపింగ్ బాగుంటుంది. హార్ట్ పంపింగ్ ఉంటే ఏమవుతుంది? లైఫ్ స్పాన్ పెరుగుతుంది. హార్ట్ రిలీవ్ సిమ్టమ్స్ అంటే ఆయాసము, కాళ్ళు వాపులు, ఇవి అన్నీ కూడా తర్వాత పోతుంది అనమాట. సో ఆ విధంగా లైఫ్ స్పాన్ పెరుగుతుంది. సో మన దగ్గర క్యాథలాబ్ ఫెసిలిటీ ఉంది. మన క్యాథలాబ్ ఫెసిలిటీలో గత 2 months నుంచి మనం రెగ్యులర్గా యాంజియోగ్రామ్స్, ఆల్మోస్ట్ 200 యాంజియోగ్రామ్స్, యాంజియోప్లాస్టీస్ చేస్తున్నాము. సో ఈ ఫెసిలిటీస్ని మనకు హై ఎండ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. మన కంచి కార్డియో టీం ఉంది. ఈ టీంని మన ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజలు ఈ వైద్య సేవలను, కార్డియక్ సర్వీసెస్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. సో ఈ విధంగా మన గుండె జబ్బుల గురించి మనం అవగాహన చేసుకొని అవేర్నెస్, మనము ఫస్ట్ మన గుండె గురించి ఎలా తెలుసుకుంటాం? ఫస్ట్ మన గురించి మనం తెలుసుకుంటే దాన్ని ప్రొటెక్ట్ చేసుకోగలం. సో అందుకే ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయబడింది. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఇంత అయిపోయిన తర్వాత ఫాలో ఫాస్టింగ్ అంటే ఓవర్ వెయిట్ ఉంటే ఫాలో ఫాస్టింగ్ అంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఫాలో అవ్వండి. లవ్ వాకింగ్, నడకని ఇష్టపడండి. అండ్ లివ్ లాంగ్ లైఫ్, జీవితాంతం సుఖవంతంగా జీవించండి. అండ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మన వెంకటరమణ హాస్పిటల్ యాజమాన్యానికి, డాక్టర్ సీతారామయ్య గారికి, డాక్టర్ చంద్రశేఖర్ సార్కి, మేడం సుబ్రహ్మణ్యేశ్వర మేడం గారికి థ్యాంక్స్ చెప్తున్నా. ఇంకా మీకు ఏదైనా అనుమానాలు ఉండి ఏదైనా తెలుసుకోవాలంటే మీ ప్రశ్న అడగవచ్చు. అంటే యాజమాన్యం తరఫున అట్లాగే మన డాక్టర్స్ అందరూ అనుకొని మేము ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. తర్వాత ఈ డాక్టర్స్ అందరూ కూడా, మా స్టేజ్ మీద ఉన్న మా కొలీగ్స్ అందరూ కూడా అలా ఒక మాట చెప్తారు. డాక్టర్ చంద్రశేఖర్ గారిని ఒక మాట చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాను. మా స్టేజ్ మీద ఉన్న డాక్టర్ గారు శ్రీధర్ గారికి, తర్వాత మా హాస్పిటల్ డాక్టర్లు అందరికీ కూడా ధన్యవాదాలు. తర్వాత ఈ ప్రోగ్రామ్ని ఇక్కడ కూర్చొని సక్సెస్ చూస్తూ ఉన్న మా పేషెంట్లకి, తర్వాత మా స్టాఫ్ అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సారు ఎంతో చక్కగా చెప్పారు. ఇప్పుడు ఒక 1/2 hour మీకు అంతా హార్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. దానికి సంబంధించిన జబ్బులు, తర్వాత ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఫుడ్ హ్యాబిట్స్ ఎట్లా ఫాలో అవ్వాలి, ఎక్సర్సైజెస్ ఏం చేయాలి, ఇవన్నీ కూడా చెప్పారు. అందరూ అన్నీ చక్కగా విన్నారు. అయితే పాటించడంలోనే మనం అందరం వెనకబడి ఉంటాం ఎప్పుడు కూడా. ఇది మేము కానీ మీరు కానీ అందరూ కూడా ఇదే పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే ఈ మధ్యకాలంలో చాలామంది చిన్న వయసులో, ఇంతకుముందులా ఒక అపోహ ఉండేది, 50 years దాటిన తర్వాత మనం ఈ గుండె జబ్బులకి చెక్ చేయించుకోవాలని అట్లా ఉండేది. కానీ ఈ 2-3 yearsగా ఎంతోమంది చిన్న వయసులో చనిపోతున్న వాళ్ళని చూస్తున్నాం మనం. వాళ్ళందరూ కూడా మంచి ఫిట్నెస్తో ఉండేవాళ్ళే, అయినా కూడా చాలామందిని మనం పోగొట్టుకున్నాము. అట్లాంటిది మీరందరూ తెలుసుకొని అందరూ కూడా ఈ సూత్రాలు పాటిస్తూ, హార్ట్కి సంబంధించిన చాలా ముఖ్యం అది. మన పాపులేషన్లో 20% ఈ హార్ట్ సమస్యలతోటి బాధపడుతూ ఉంటారు. కానీ మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు ఏదైనా అడ్వైస్ చేస్తే దాన్ని ఫాలో అవడానికి నెగ్లెక్ట్ చేస్తాము. టెస్టులు చేయించుకోమంటే తర్వాత చూద్దాంలే అనుకొని వెళ్ళిపోతుంటాం. కానీ ఇది చాలా డేంజరస్. ఒకసారి మనం ఎఫెక్ట్ అయితే మన జీవితకాలం కోల్పోతాం.
తర్వాత మన చుట్టూరు ఉండే ఫ్రెండ్స్ కానీ మన మీద ఆధారపడే వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. అందరూ కూడా నేను చెప్పదలుచుకునేది ఒకటే, ఈ వరల్డ్ హార్ట్ డే రోజున మీ అందరికీ మెసేజ్ ఏంటంటే, మాతో పాటు మా డాక్టర్లు, మా కొలీగ్స్ అందరూ, మా పేషెంట్లు, తర్వాత మా స్టాఫ్ అందరూ కూడా డాక్టర్ గారు చెప్పిందంతా పాటిస్తూ చక్కగా ముందుకెళ్ళాలని కోరుకుంటూ అందరూ మంచి హెల్త్ తోటి బాగుండాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. అందరికీ, పేషెంట్స్ అందరికీ, హాస్పిటల్ స్టాఫ్ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. 4 విషయాలలో మనం ఈ ఇబ్బందిని మొత్తాన్ని అర్థం చేసుకోవచ్చు: అవగాహన, ఆచరణ, నిర్ధారణ, పరిష్కారం. అవగాహన మొదటి అడుగు ఇవాళ వేశాం మనం. ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం వల్ల ఉన్న ఏకైక లాభం ఏంటి అంటే, ఇబ్బంది పట్ల మనకుండే అవగాహన. అది ఏ ఇబ్బంది అయినా అయి ఉండొచ్చు. ఇవాళ మన థీమ్ ఆఫ్ ద డే గుండెకి సంబంధించిన ఇబ్బంది. అవగాహన ఆఫ్ ద ఇబ్బంది. మనకి ఈ ఇబ్బంది గురించి ఎలా చేసుకుంటే బాగుంటుంది అనే అవగాహన వైపుగా మనం వేసే మొదటి అడుగు ఇది అనుకుంటున్నాను నేను. ఈ ఇబ్బంది ఎలా వస్తుంది ఏంటి అనేది నా ముందున్న ఎంతోమంది డాక్టర్లు అందరూ మీకు చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇది మొదటి స్టెప్. మనం ఒక ఇబ్బంది గురించి అవగాహన తెచ్చుకున్న తర్వాత ఆ అవగాహనలో మనం నేర్చుకున్న దాన్ని ఆచరణలో పెట్టడం రెండో స్టెప్. ఇవన్నీ మనం చేసినా సరే కానీ వేర్వేరు వయసుల్లో మనం ఉన్నాం కాబట్టి, మన చుట్టూరుతా జనాలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి వేరు ఇబ్బందులు ఉండుండొచ్చు. వాటిని నిర్ధారణ ఎలా చేసుకోవాలనేది థర్డ్ స్టెప్. మనం అవగాహన తెచ్చుకొని ఆచరణలో పెట్టిన తర్వాత కూడా లేకున్నా అప్పటికే మనకి ఏదైనా ఇబ్బంది ఉన్నా దాని నిర్ధారణ ఎంత తొందరగా చేసుకుంటాం అనేది చాలా ముఖ్యం. చివరాఖర పరిష్కారం. ఇన్ని దాటుకొని మనం వెళ్ళిన తర్వాత ఇబ్బంది నిజంగానే మనం చేరితే దానికి ఎలా పరిష్కారం చేసుకోవాలనేది స్వల్పంగా చెప్తాను. డాక్టర్ గారు చెప్పినట్టుగా బరువు, అలవాట్లు కూడా ఉండే ఇబ్బందులు మేము చాలాసార్లు గమనిస్తాం. ఓపీలో షుగర్ ఉంది, బీపీ ఉంది అన్నప్పుడు మొదటిసారి చూసుకొని అప్పుడు తీసుకున్న మందులని సంవత్సరాల కొద్దీ వాడే పేషెంట్లు ఎంతోమంది. అది ఏ ఇబ్బంది అయినా అయి ఉండొచ్చు. మందులు మనం షుగర్కి కానీ బీపీకి కానీ అవి కామన్ కాబట్టి వాటి గురించి చెప్తున్నాను. ఒకసారి తీసుకుంటే అవి మనం వేసుకునే బట్టలు వంటివి. ఎలా అయితే వయసు పెరిగే కొద్దీ మన బట్టల సైజ్ మారుతుందో అలానే డోసేజ్ పెరగచ్చు, తరగచ్చు. ఎప్పుడైతే మనం రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ఈ పరీక్షలు అవన్నీ చేయించుకోమో, షుగర్, బీపీ అవి కంట్రోల్లో పెట్టుకోలేకపోతామో, అలాంటప్పుడు ఈ గుండెకు సంబంధించిన సమస్యలు మనకి ఎక్కువ శాతం రావడానికి ఆస్కారం ఉంటుంది. సో ఎప్పుడైతే మనకి అవగాహన ఉంటుందో, లైక్ మనకున్న ఇబ్బందులని మనం కరెక్ట్గా కంట్రోల్లో పెట్టుకొని సరైన డయట్ పాటిస్తూ వెయిట్ మెయింటైన్ చేసుకుంటూ అలవాట్లకి దూరంగా ఉంటూ ఒక రకమైన అవగాహన పెట్టి దాన్ని ఆచరణలోకి దింపుతామో అప్పుడే దాని ఫలితాలు ఉంటాయనేది నా నమ్మకం. నిర్ధారణ. ఏదైనా ఇబ్బంది మనకు అనిపిస్తోంది, అది గ్యాస్ అయినా అయ్యి ఉండొచ్చు, మనకి కడుపులో కొంచెం ఇబ్బంది అనిపించవచ్చు, కొంచెం ఆయాసంగా ఉండుండొచ్చు. అది నిర్ధారణ చేసేది ఒక ఆసుపత్రిలో దానికై చదువుకున్న డాక్టర్ అయి ఉండాలనేది నా నమ్మకం. కామన్గా మనం వింటుంటాం ఇంట్లో పెద్దవాళ్ళు, దానంతట అదే తగ్గిపోతుందిలే, కొంచెంసేపు అయిన తర్వాత చూద్దాము, కొన్ని రోజుల తర్వాత మనం చేయించుకుందాము అనే ఆలోచన జనరల్లీ ప్రజల్లో ఉంటుంది. నా సిన్సియర్ రిక్వెస్ట్ మీ అందరికీ ఏంటంటే, ఏదైనా ఇబ్బంది మీకు అనిపించినప్పుడు ఒక హాస్పిటల్కి వచ్చి, మన వెంకటరమణ లాంటి హాస్పిటల్కి వచ్చి అక్కడున్న డాక్టర్ ఎవరినైనా కన్సల్ట్ అయ్యి మీ ఇబ్బందిని చెప్తే దాన్ని ఎర్లీగా మనం నిర్ధారణ చేసుకొని అవసరమైన దానికి చేసుకుంటే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే మీకు తెలిసినంతలో మీ పడే బాధని ఎటువంటి ఇబ్బంది వల్ల పడుతున్నారు అనేది మనం డిటెక్ట్ చేయడం అనేది చాలా ముఖ్యం. చివరాకన పరిష్కారం. రోజన్నది మనకి కానప్పుడు, మనకి ముందు 3 సూత్రాలను మనం పాటించినప్పుడు కరెక్ట్గా ఎప్పుడైతే ఇబ్బంది మనకి ఎదుర్పడుతుందో, క్యాత్ ల్యాబ్ అవైలబుల్గా ఉండి అన్ని సౌకర్యాలు ఉన్న వెంకటరమణ అలాంటి హాస్పిటల్లో మనకి తొందరగా వైద్యం అందించి మనం ఇంప్రూవ్మెంట్ చేసుకోవడం. ఇంటి దగ్గర చిన్న డాక్టర్ దగ్గర చూపించుకుందాము, కొంచెం నొప్పే కదా అని తీసివేయవాకండి. నేను గమనించింది కోవిడ్కి ముందు, కోవిడ్ తర్వాత జనాల్లో అవగాహన దీని గురించి బాగా పెరిగింది, కానీ ఆచరణ బాగా లోపిస్తోంది, నిర్ధారణ బాగా లోపిస్తోంది. పరిష్కారం తీసుకునేదానికి ఇంట్రెస్ట్ ఉన్నా సరే కానీ దాన్ని తోసిపుచ్చడం అనేది మంచిది కానేది నా భావన. మంచిది. అలానే మన యూరాలజిస్ట్, మూత్ర వ్యాధుల డాక్టర్ గారు కిరణ్ని ఒక మాట చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నా. పేషెంట్స్ అందరికీ ఐ విష్ హ్యాపీ అండ్ హెల్తీ వరల్డ్ హార్ట్ డే. మా హార్ట్ డాక్టర్, మా కార్డియాలజిస్ట్ డాక్టర్, మా ఫిజిషియన్ చాలా విషయాలు చెప్పారు మీకు.
ముఖ్యంగా నేను 3 విషయాలు గుర్తు చేయాలని రిమైండ్ చేయాలని అనుకుంటున్నాను. ఒకటి ఏంటంటే డైట్, మనం తీసుకునే ఆహారం బాగా మనకి ఇష్టమైన ఆహారాన్ని తగ్గించి తినండి, ఇష్టం లేని ఆహారాన్ని ఎక్కువ తినండి. అంటే మనందరికి స్వీట్స్ ఎక్కువ ఇష్టం ఉంటుంది, బాగా మాంసం అంటే ఇష్టం ఉంటుంది, దీన్ని తగ్గించి తిందాం. అలాగే రైస్ అంటే అందరికీ రైస్ చూడగానే ఒక ఎమోషన్ ఉంటుంది అనమాట. అన్నం కూడా తగ్గించి తినండి. హెల్దీ ఫుడ్ అంటే ఫ్రూట్స్, వెజిటేబుల్స్, సాధ్యమైన బీన్స్ అలాంటివన్నీ ఎక్కువ తినండి. రెండో విషయం ఏంటంటే ఎక్సర్సైజ్. ఖచ్చితంగా అంటే అందరూ జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేయాలని కాదు, కానీ వాకింగ్ కానీ మన ఇంట్లో ఉన్న సౌలభ్యాలను బట్టి అందరూ ఖచ్చితంగా ఒక అరగంట పాటు డైలీ వ్యాయామం చేయండి. మూడో విషయం ఏంటంటే స్మోకింగ్ వెరీ డేంజరస్. అంటే ఎనీ ఫార్మ్ ఆఫ్ టొబాకో, అంటే అది ఏ రూపమైన సిగరెట్ కానీ గుట్కా పాన్ కానీ ఏ రూపమైనా కూడా దాన్ని వీలైనంత తొందరగా అలవాటు ఉన్న వాళ్ళు మానేయడానికి ప్రయత్నించండి. సో అంటే చాలా విషయాలు ఉన్నాయి, ముఖ్యంగా ఈ 3 నేను చాలా ఇంపార్టెంట్ అని అనుకుంటున్నాను. సో ఇవన్నీ పాటించి అందరూ మీ హార్ట్ని హెల్దీగా ఉంచుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా హాస్పిటల్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ రోజున ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం డాక్టర్ వరుణ్ గారు కానీ డాక్టర్ శ్రీధర్ గారు కానీ చెప్పినట్టు అవగాహన సమస్య గురించి అవగాహన అనేది ప్రజల్లోకి తీసుకెళ్ళటం. దాని గురించే మనం ఇట్లా వరల్డ్ హార్ట్ డే అని ఒక డేని స్పెసిఫిక్గా ప్రమోట్ చేయడం జరుగుతూ ఉంది. అవగాహన ఫస్ట్ ఉన్నప్పుడు మనం సమస్యను గుర్తించి దాని పరిష్కారం వైపు అడుగులు వేయచ్చు. అలాగే అందరూ హెల్త్ గురించి చెప్పారు, నేను ఎక్కువ సమయం తీసుకోను. ఇంకా మీకు అవగాహన ఉండాల్సిన విషయం ఏంటంటే మనకి ట్రీట్మెంట్ ఎక్కడ దొరుకుతుంది, కరెక్ట్ ట్రీట్మెంట్ ఎక్కడ దొరుకుతుంది. సో అది మీకు సక్సెస్ఫుల్గా మన హాస్పిటల్లో పెట్టిన 6 monthsలోనే చాలామంది పేషెంట్స్ని మనం సేవ్ చేయడం జరిగింది. డెడికేటెడ్ కార్డియాలజీ టీమ్ అండ్ స్పెషలిస్టులు ఉన్నారు మన దగ్గర. సో అది మీకు దీని గురించి ట్రీట్మెంట్ గురించి కూడా అవగాహన ఉండాలి. మీరు గుండెపోటు వచ్చినప్పుడు ఆర్ఎంపీ దగ్గరకో లేదంటే చిన్న క్లినిక్కో వెళ్ళి సమయాన్ని వృధా చేసుకొని అక్కడి నుంచి మళ్ళీ ఇలాంటి హాస్పిటల్కి తరలి వచ్చే లోపు చాలా కాలయాపన జరిగిపోతుంది. అప్పుడు సో పేషెంట్ని సేవ్ చేయొచ్చు, సేవ్ చేయలేకపోవచ్చు. ఎప్పుడైతే మీకు ప్రాబ్లం అనిపిస్తుందో శ్రీధర్ సార్ చెప్పినట్టు ఒక క్యాత్ ల్యాబ్ ఉన్నటువంటి హాస్పిటల్, మన వెంకటరమణ లాంటి హాస్పిటల్కి మీరు తక్షణమే మీ పేషెంట్ని తీసుకొని వెళ్ళాలి అన్నమాట. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే నిర్ధారణ అనే దాని గురించి సార్ చెప్పారు క్లియర్గా. పరీక్షలు, ఫ్రీక్వెంట్ బాడీ చెకప్స్, అట్లీస్ట్ యాన్యువల్ హెల్త్ చెకప్ అనేది మన దైనందిన జీవితంలో మనం అలవాటు చేసుకోవాలి. చాలామంది చేయించుకుంటూ ఉంటే మనం ముందుగా నిర్ధారించవచ్చు సమస్య ఏది ఉందన్నది. సో అట్లాంటి పరీక్షలన్నీ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు అవన్నీ ఫస్ట్ అవగాహన, ట్రీట్మెంట్ గురించి, సమస్య గురించి, ఎక్కడ అందుబాటులో ఉండే దాని గురించి అవగాహన తెలుసుకుంటాం. దానికి ముందుగా మనం టోటల్ బాడీ చెకప్స్, హార్ట్ చెకప్స్ అది చేసుకుంటాం. దెన్ ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ మనం ఎన్ని చేసినా కూడా ఒక్కొక్కసారి ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి అండ్ మనకి డెడికేటెడ్ టీమ్ ఎవరున్నారు. సో దీని గురించి మీరు జాగ్రత్తలు తీసుకొని మీ హెల్త్ని జాగ్రత్తగా కాపాడుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ. ఈ ఆపర్చునిటీ మొదటిది ఫుడ్ హ్యాబిట్స్ గురించి శ్రీధర్ సార్ చాలా మంచిగా వివరించారు. దాంతోపాటు అందరూ చెప్పిన విషయం ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ, ఎక్సర్సైజులు చేయాలి, రోజుకి 1 గంట నడవాలి, దాని గురించి బాగా చెప్పారు. బేసిక్ ఏంటంటే ఈ గుండె జబ్బులు వచ్చే ఏజ్ గ్రూప్ మోస్ట్లీ 40-50 ఏళ్ళ తర్వాతే వస్తుంది. కానీ మోస్ట్లీ ఆ ఏజ్ గ్రూప్లో వాళ్ళందరికీ మోకాలు నొప్పులు అండి, నాకు మోకాలు నొప్పుల వల్ల నడవలేకపోతున్నాను, మీరు 1 గంట నడవమంటున్నారు, 10 నిమిషాలు నడవలేకపోతున్నాను అంటారు. ఈ మోకాలు అరుగుదల అనేది చాలా కామన్ 40 years తర్వాత. కానీ దానికి ఒక హార్ట్ డిసీజ్ అనేది ప్రాణాంతకం. ప్రతి ఇంట్లో ఇప్పుడు ఒక్కొక్కరు ఉంటున్నారు హార్ట్ డిసీజ్తో. దానికి వేరే జబ్బు కారణం అవ్వకూడదు. ఈ మోకాలు నొప్పులు అనేది నడవడం వల్ల రాదు, మెట్లు ఎక్కి దిగటం, కింద కూర్చోవడం, వాటి వల్ల వస్తుంది. ఈ మోకాలు నొప్పుల్ని కారణంగా చెప్పి ఫిజికల్ యాక్టివిటీ చేయకుండా ఉండకూడదు. ప్రతి ఒక్కరు వాకింగ్ చేయాలి, రోజు 1 గంట షూస్ వేసుకొని లేదంటే మెత్తటి చెప్పులు వేసుకుని గ్రౌండ్లో వాకింగ్ చేయాలి. ఇలాంటి ఫిజికల్ యాక్టివిటీ లేనిది ఎంత ఫుడ్ హ్యాబిట్స్ తీసుకున్నా కానీ పెద్ద యూజ్ ఉండదు. సో ఫిజికల్ యాక్టివిటీ అనేది ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ. హాస్పిటల్ తీసుకొని కూర్చొని మన పాత రోజుల్లో పాత వాళ్ళంటే వాళ్ళ ఆహారపు అలవాట్లు వేరు, వాళ్ళు వేరు. సో ఇప్పుడు మనం ఆ లెట్రిన్ షీట్, చిన్న కింద కూర్చునే షీటు,
తర్వాత మోకాళ్ళండి వేసుకొని కూర్చోవడం, కింద బాస్పట్లు వేసుకొని కూర్చొని భోజనాలు చేయడం. ఇప్పుడు ఇంకా అట్లాంటి ఆపేసి కనుక మామూలు వాకింగ్ చేస్తే మోకాళ్ళ నొప్పులు రావు. 100% రోజు కనీసం ఒక 20-30 నిమిషాలు వాకింగు, ఆహారపు అలవాట్లు, పొగ తాగటం, ధూమపానంతో పాటు మద్యపానం, ఇవన్నీ ఆపుకొని మన లైఫ్ స్టైల్ కనుక మార్చుకుంటే ఏ జబ్బు మన దగ్గరికి చేరకుండా ఉంటుంది. అందరూ హాయిగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరూ చక్కగా కూర్చొని విన్నందుకు మీ అందరికి మినీ థ్యాంక్స్ చెప్పుకుంటూ మా డాక్టర్ బృందం తరఫున థ్యాంక్ యూ అండి. ఈ రోజు నుంచి ఆచరణ చేస్తా, మన స్టాఫ్, మన దగ్గర ఉన్న ఫ్రెండ్స్ అందరికీ చెప్పి అవి ఆచరణలో పెట్టి మనం హెల్దీగా మన హార్ట్ని రక్షించుకుందామని ఈ రోజు ఎస్పెషల్లీ ఈ రోజు నుంచే స్టార్ట్ చేద్దాం.